రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే వరి పంట గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వరి పంటలో మనకు చాలామంది రైతులు అధికంగా పిలకల కోసం చాలా రకాల మందులు అయితే వాడుతుంటారండి. సో మనం ఈ వీడియోలో అయితే నేను ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే మనకు ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళది పినామ్ గోల్డ్ అండి. సో మనకి ఈ పినామ్ గోల్డ్ అనేది మనకు ఈ వరి పంటలో అధికంగా పిలకలు రావడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. దీన్నైతే మనము యూరియాలో మొదటి దాఫా నాటు వేసిన తర్వాత మొదటి దాఫా ఎరువులు వేసే టైంలో అయితే యూరియాలో కలిపి చల్లుకోండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. దాదాపుగా అధికంగా పిలకలు వచ్చి మనకు ఈ వరి పంటలో మనకు ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే ఈ కాండం తొలుచు పురుగు సమస్య, మొగి పురుగు సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్నైనా కూడా 100% అయితే కంట్రోల్ చేస్తుందండి. సో మనకు ఈ పిలకలు రావడమే కాకుండా మనకు పురుగు సమస్య కూడా ఇది పనిచేస్తుంది. దీన్ని ఒకే దాన్ని వాడడం వల్ల మనకు 2 విధాలుగా అయితే ఇది పనిచేస్తుందండి. చాలా రకాల మందులు చాలా రైతులు చాలా రకాల మందులు అయితే వాడుతుంటారు. మొగి పురుగు సమస్యకు ఒకటి వాడుతుంటారు. అలాగే పిలకలు రావడానికి కూడా వేరే వేరే వాడుతుంటారు. సో ఖర్చు అయితే ఎక్కువగా అవుతుంది ఆ విధంగా వాడితే. సో దీన్ని వాడడం వల్ల అయితే మనకు తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. దీన్నైతే మనము ఒక ఎకరానికి యూరియాలో కలిపి వాడాలనుకుంటే 500 ml ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుందండి. సో మనం స్ప్రేయింగ్ ద్వారా చేయాలనుకుంటే మనము మొగి పురుగు సమస్య వచ్చిందనుకుంటే ఈ 250 ml ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోండి. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో 500 ml మనకు ఒక 500 రూపాయలకైతే మార్కెట్లో అయితే లభిస్తుంది. సో నేనైతే కూడా దీన్ని వాడడం జరిగింది. నేనైతే కూడా ఒక అర్ధం ఎకరా వరి అయితే సాగు చేస్తున్నాను. 500 ml తీసుకురావడం జరిగింది. ఇందులో 250 ml స్ప్రేయింగ్ ద్వారా అయితే వాడాను. మిగతా 250 ml అనేది ఎరువులో కలిపి చల్లుతానండి. సో ఈ విధంగా అయితే మొదటి దఫా ఎరువుల్లో కానీ స్ప్రేయింగ్లో కానీ దీన్ని కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో మీరు స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏదైనా తెగులు సమస్య ఉంటే తెగులు సమస్యకైనా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. న్యూట్రియన్స్ లోపం ఉంటే న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో తక్కువ ఖర్చులోనే మంచిది రిజల్ట్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో వరిలో మనకు దాదాపుగా దీన్ని వాడుకోవడం వల్ల అధికంగా పిలకలు వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. ఒక్క ప్రోడక్ట్తోని రెండు విధాలుగా ఇది పనిచేస్తుంది. మనకు పురుగు సమస్యను అలాగే పిలకలు రావడానికి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. సో ఈ పినామ్ గోల్డ్ అయితే కూడా నేను తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ స్ప్రేయింగ్ అయితే కూడా చేయడం జరిగిందండి. సో వాడాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళని కనుక్కొని మీరైతే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. వరి పంటలో మనకు దీన్ని పంట కాలంలో ఎప్పుడైనా మీకు మొగి పురుగు సమస్య ఉందనుకుంటే ఎప్పుడైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దీని కాంబినేషన్లో మీరు ఏ మందునైనా తెగులు మందునైనా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. సో మనకు మొగి పురుగు సమస్య మొదటి దాఫా ఎరువులు వేసేటప్పుడు యూరియాలో అయితే 500 ml డోస్ ప్రకారంగా కలిపి వాడుకోండి. మీరు స్ప్రేయింగ్ ద్వారా చేస్తున్నామంటే 250 ml ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి. స్ప్రేయింగ్ ద్వారా మనం 300 ml వరకు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి. ఇది మనకు చాలా హాట్ మందు, మంట వచ్చే విధంగా అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి. సో వరిలో మనకు మొదటి దఫా ఎరువుల్లో కానీ లేకపోతే స్ప్రేయింగ్లో కానీ వాడుకొని మంచి ఫలితం అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.